చపాతీల్లో కానివ్వండి, పూరీలో కానివ్వండి, దోసలకు కానివ్వండి, వైట్ రైస్‌లో కానివ్వండి, బగారాల్లో కానివ్వండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి. సింపుల్‌గా మనం చేసుకోవచ్చనమాట. ఎక్కువ శ్రమ పడకుండానే. హాయ్ అండి అందరికి. ఈరోజు వీడియో ఏంటంటే ఏంటో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి. బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1 కప్ వరకు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాము. తర్వాత దాంట్లోకి గ్రీన్ చిల్లీని కూడా 4 కట్ చేసి వేసుకున్నామండి. కరివేపాకుని కూడా వేసుకొని వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుందనమాట. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా మనం చేసుకోవచ్చండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ పుదీనా, కొత్తిమీర వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందాము. ఈ చికెన్ మొత్తాన్ని వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. దీంట్లోకి మనము 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంతగా మీరు వేసుకోనండి. వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత 5 నిమిషాల తర్వాత దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందు వేయలేదండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము. కారం అనేది మీ రుచికి తగినంతగా మీరు వేసుకునండి. నేను 2 టేబుల్ స్పూన్ వరకు వేశాను. చాలా చాలా సింపుల్ అండి. ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. ఈ సమ్మర్లో ఎక్కువగా మసాలాలు లేకుండా ఈ విధంగా చేసుకున్నాము అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. 5 నిమిషాల తర్వాత చూద్దాము. 5 నిమిషాల తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకుందాం. మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని 5 నిమిషాల తర్వాత దీంట్లోకి మళ్ళీ కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లో గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. మీ గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాము అంటే రెడీ అయిపోతుందండి. చూసారా, రెడీ అయిపోయింది. దీంట్లోకి మనము కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లో కానివ్వండి, చపాతీలకి, పూరీలోకి, దోశలోకి దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.